తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు నాకు ఇచ్చినటువంటి, చేనేత ప్రజలకు ఇచ్చినటువంటి అతి గొప్ప గౌరవం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యత్వం నాకు ఇవ్వటం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించిన నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో మెంబర్గా నియమించబడ్డానంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజాసేవ చేస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నా యొక్క ఎంపిక ద్వారా పార్టీకి కష్టపడే వారికి మేము ప్రాధాన్యత ఇస్తాం, కార్యకర్తే అధినేత అనే నినాదానికి స్ఫూర్తిగా ఈరోజు నాకు ఈ పదవి దక్కింది. కడు పేదరికం నుంచి వచ్చినటువంటి నేను పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడతా పార్టీ ఉన్నతికి ప్రతినిత్యం సేవలు అందించాను. ఆ రికార్డు ఆధారంగా ఇవాళ నారా లోకేష్ గారు నాకు ఇచ్చినటువంటి గౌరవం ఇది. వారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను, పార్టీకి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నాకు వచ్చినటువంటి లభించినటువంటి పాలిట్ బ్యూరో పదవి ఇవ్వటాన్ని చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అభినందనలు తెలుపుతూ, నాకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఫోన్లు చేస్తా ప్రత్యక్షంగా నా దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారంటే అందులో భాగంగా ఈరోజు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉడత వెంకట బసవరావు గారు, చిన్నప్పటి నుంచి కూడా మిత్రులం, దగ్గర ఉన్నటువంటి కుటుంబాలకు చెందినటువంటి మేము నాకు లభించినటువంటి ఈ పదవికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఎంతో ప్రేమతో అంత దూరం నుంచి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ బసవరావు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.